హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో చెక్కప్పడాలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదండి. కొంతమంది తడిపిండితో చేస్తారు, కొంతమంది పొడిపిండితో చేస్తారు. మేము ఎలా చేస్తామో చూపిస్తాము. అలాగే ఇవి మనకి అచ్చు స్వీట్ షాప్లో చెక్కలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చెక్కప్పడాలకి పెద్ద గ్లాసుతో గ్లాసున్నర పొడి బియ్య పిండి తీసుకున్నాను. ఇది రేషన్ బియ్యంతో ఆడించిన పిండి. పొడి బియ్య పిండి అయితే నూనె లాక్కుండా బాగా వస్తాయి. వీటికి కారం కోసం మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం 2 ఇంచీలు తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, అల్లం కారం తయారైంది. ఇప్పుడు పిండి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి గ్లాసున్నర పిండికి అదే గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం కారం వేసుకోవాలి. చూసి వేసుకోవాలండి, మరీ ఘాటు ఎక్కువ అవుతుంది. అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వద్దు అనుకుంటే 1 స్పూన్ వరకు వెన్నైనా వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళు మరగాలి. ఇలా బాగా కలుపుకున్నాక రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. చూడండి, నీళ్లు మరుగుతూ మొదలైనవి కదా. ఇలా మరుగుతూ మొదలైన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసి పిండి వేసి కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువసేపు మరగనివ్వకూడదండి. ఎక్కువసేపు మరిగితే నీళ్లు చాలక పిండికి చెక్కలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా బాగుంటుందండి. నేను శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పుని ఒక 2 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. దీనికి క్వాంటిటీ ఏముండదండి, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇలా శనగపప్పు వేసి కలుపుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. చపాతీ పిండి కలుపుకున్నట్టు బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే చెక్కలు ఒత్తుకోవడానికి అంత వీలుగా ఉంటుంది, బాగా వస్తాయి. ఈ విధంగా కలుపుకోవాలి. అంతగా మీకు బాగా గట్టిగా అనిపిస్తే చేయి తడి చేసుకొని తడి చేత్తో అయినా కలుపుకోవచ్చు. నీళ్ళు మాత్రం వేయకూడదండి, తడి చేత్తో కలుపుకోవచ్చు. చూడండి, పిండి అంతా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని చపాతీ పీట మీద ఇలా రోల్లాగా చేసుకోవాలి. ఇలా రోల్లా చేసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అంటే మనకి పిండి ముద్దలు చేసుకోవడానికి టైం పడుతుంది. ఇలా రోల్లా చేసి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెక్కలు ఒత్తుకుందాం. ఏదైనా 2 కవర్లు తీసుకోవాలండి. బటర్ పేపర్ కానీ ఇలాంటి కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కవర్ తీసుకొని 2 కవర్లకి కూడా లైట్గా నూనె రాసుకోవాలి. ఎక్కువ అవసరం ఉండదు, లైట్గా రాసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉంటే కనుక దానిలో చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఇలా ఒకసారి రౌండ్గా చేసుకొని గ్లాస్తో కానీ ఏదైనా గిన్నెతో కానీ కొంచెం మందంగా ఉండాలండి, అడుగున ఫ్లాట్గా ఉండే ఆటతో ఇలా ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. అలాగే మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. అలాగే మీకు చెక్కల్లో అల్లం కారం ఇష్టం ఉండదు అనుకుంటే మామూలు ఎర్రకారం అయినా వేసుకోవచ్చు, లేదా సేమ్ పచ్చిమిరపకాయ కారం అయినా వేసుకోవచ్చు. బాగా ఘాటు తినే వాళ్ళకైతే సేమ్ పచ్చిమిర్చి కారం బాగుంటుంది. చూడండి, ఇవి కూడా ఇలా ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఒక 2 వాయిలకి సరిపడా చేసుకున్నానండి. మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. అలా ఉంచితే ఆరినట్టు అయిపోతాయి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె కూడా సమానంగా వేడవ్వాలి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, సరిగ్గా వేడవకుండా వేస్తే నూనె లాగేస్తాయి. ఇలా వేడయ్యాక చెక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి ఒకేసారి ఎక్కువ వేయించుకోకూడదండి, ఇరుకైపోయి సరిగ్గా వేగవు. ఇలా కొన్ని మాత్రమే వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు, విరిగిపోతాయి. కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం పెంచకూడదు. అలాగే మనం అల్లం కారం వేసాం కదండి, ఇవి మరీ ఎర్రగా కూడా ఉండవు. చూడండి, నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఈ రంగు వస్తే సరిపోతాయి. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చెక్కలన్నీ వేయించుకోవాలి.
చెక్కలకి ముఖ్యంగా నీళ్ళ కొలతేనండి. కాస్త నీళ్ళు ఎక్కువ పోసామనుకోండి నూనె లాగేస్తాయి. నూనె లాగినా అవి బాగా గుల్లగా వస్తాయి నీళ్ళు ఎక్కువ పోసినవి. నీళ్ళు తక్కువ పోసామనుకోండి గట్టిగా వచ్చేస్తాయి, నూనె లాగవు. కానీ మరీ గట్టిగా ఉన్నా కూడా తినలేము. అందుకని నీళ్ళ కొలత కరెక్ట్గా పోసుకోవాలి. చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇంతేనండి, చెక్కప్పడాలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి, కరకరలాడుతూ గుల్లగా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.